మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ అండి. సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ ఇది. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మనకి దీనికి ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు. టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ లేదు. ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి, 30 అడుగుల రోడ్ అయితే వస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే వస్తుందండి. దీనికి లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది, కార్ పార్కింగ్ అయితే లేదండి. ఫ్లాట్ లోపల కూడా చాలా చాలా బాగుందండి, నీట్ గా ఉంది. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి. లోపల కూడా ఒకసారి చూపిస్తాను, ఫ్లాట్ లోపల చూడండి ఒకసారి. ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఎంట్రన్స్ సింహద్వారం టేకువుడ్ సింహద్వారం ఇచ్చారు. రైట్ సైడ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఆగ్నేయంలో వంటగది ఉంది. సో ఈ పక్కన ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ అనమాట. వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయండి. చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. బడ్జెట్ కి తగ్గ ఫ్లాట్ అనమాట. 16 లక్షల రూపాయల లో బడ్జెట్ లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. సీలింగ్ వర్క్ అయితే చేసలేదండి. సీలింగ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాటే కాబట్టి సీలింగ్ తో అంత పనే ఉండదండి. సో ఇక్కడ మనకి హాల్ కమ్ డైనింగ్ స్పేస్ లాగా ఇదంతా కూడా పెద్ద హాల్ అయితే వచ్చిందండి. మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 740 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. సుమారుగా 18.5 గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా కూడా గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట. బెడ్రూమ్ లోపల కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేసి ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. సో ఇందులో కూడా మనకి వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి. సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో కానూరు విలేజ్ లో మనకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ, అదేవిధంగా మెడికల్స్ పరంగా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కానూరు పోరంకిలో బాగా డెవలప్మెంట్ బాగుందండి. సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ ఏరియాలో మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నా కానీ, లేదంటే కనుక మీరు ఉండడానికి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుని మిస్ చేసుకోవద్దు. సో ఇది బెడ్రూమ్లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్. లోపల ఫ్లష్ డోర్ ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. లోపల మనకి ఇండియన్ బేస్డ్ అయితే ఇచ్చారండి. చాలా బాగుందండి. రెడీ టు మూవ్ ఫ్లాట్, ఎటువంటి రిపేర్ వర్క్ లేదు. సో మీరు ఈ ఫ్లాట్ని తీసుకున్న వెంటనే ఆక్యుపై అయితే చేసుకోవచ్చు. ఆక్షన్లో 16 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అది 17 కావచ్చు, 20 కావచ్చు, 25 అయినా కావచ్చు అండి. అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్లో వస్తుంది అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు, లేదంటే కనుక ఆక్షన్ నుంచి డ్రాప్ అయిపోవచ్చు అండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మీ అమౌంట్ అనేది రిఫండబుల్ కాబట్టి రిటర్న్ వచ్చేస్తుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇది వంటగది. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫినిషింగ్ వచ్చింది. అదేవిధంగా గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. సో లో బడ్జెట్లో బడ్జెట్ తగ్గ ఫ్లాట్ అనమాట. మిడిల్ క్లాస్ వారు ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో ఇది పక్కన ఇది వాష్ ఏరియా అనమాట. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. బాల్కనీ కమ్ వాష్ ఏరియా.